హాయ్ ఎవరిబడి, నమస్తే. మనిషికి డబ్బు అవసరం, చదువు అవసరం, ఉద్యోగం అవసరం, సమాజంలో ఒక గుర్తింపు కూడా చాలా అవసరం. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇంకొకటి ఉంది, అదే వ్యక్తిత్వం. అసలు వ్యక్తిత్వం అంటే ఏంటి? మనిషికి వ్యక్తిత్వం ఎందుకు అవసరం? మన వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మించుకోవాలి? ఈ విషయాలన్నిటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మన గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. మన ఎదురుగా ఉన్నప్పుడు అందరూ మంచిగానే మాట్లాడవచ్చు. నేను నిజాయితీపరుణ్ణి, మంచివాడిని, చాలా టాలెంట్ ఉంది నాకు, నేను ఎప్పుడు ఇతరులకు సాయం చేస్తాను అని మన గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. కానీ మనం అక్కడ లేనప్పుడు కూడా ఆ వ్యక్తి నిజాయితీగా ఉంటాడు, అతన్ని నమ్మొచ్చు, అవసరంలో ఉన్న వారికి తప్పకుండా సహాయం చేస్తాడు అని ఎవరైనా మన ఆప్షన్స్లో చెప్పగలిగితే అది మనం సంపాదించుకున్నటువంటి నిజమైన గౌరవం. ఒక్క మాటలో చెప్పాలంటే మన గురించి మనం ఎదుటి వాళ్లకు గొప్పలు చెప్పుకుంటే అది కేవలం ప్రగల్భాలు పలకడం మాత్రమే అవుతుంది. కానీ మనం లేని సమయంలో ఇతరులు మన గురించి మాట్లాడే మాటలే మన అసలైన వ్యక్తిత్వానికి కొలమానం అవుతాయి. ఒక మనిషి ఎంత డబ్బు ఉందో చూసి అతని విలువను నిర్ణయించలేము, ఎంత పెద్ద పదవిలో ఉన్నాడో చూసి అతని గొప్పతనాన్ని చెప్పలేము, ఎంత టాలెంట్ ఉందో చూసి అతని వ్యక్తిత్వాన్ని నిర్ణయించలేము. ఎందుకంటే టాలెంట్ మనకు గుర్తింపు తెచ్చేలా చేస్తుంది, కానీ వ్యక్తిత్వం మాత్రం మనల్ని గౌరవించేలా చేస్తుంది. అందుకే మంచి పనులు చేయండి, కానీ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని గొప్ప వాళ్ళని అనుకోవాలని మాత్రం చేయకండి. ప్రశంస కోసం చేసే పని కొంతకాలానికి ముగిసిపోతుంది, కానీ మనస్ఫూర్తిగా చేసే మంచి పని ఎవరికైనా ఉపయోగపడితే దాని ప్రభావం మన తర్వాత కూడా కొనసాగుతుంది. ఒక చిన్న సహాయం ఒకరి జీవితాన్ని మార్చవచ్చు, ఒక మంచి మాట ఒక మనిషికి ధైర్యం ఇవ్వవచ్చు, ఒక నిజాయితీ నిర్ణయం ఇంకొకరికి న్యాయం చేయవచ్చు. కేవలం ప్రశంస కోసం చేసే మంచి పని తాత్కాలికంగా పేరు తెచ్చిపెట్టచ్చు, కానీ నిజాయితీతో చేసిన మంచి పని మాత్రం ఒక జీవితంలో మార్పు తీసుకొస్తుంది. అందుకే మంచి పని చేయడం మాత్రమే కాదు, మంచి ఉద్దేశంతో పని చేయడం కూడా ముఖ్యం. ఇక మన గురించి మనం సమయం సందర్భం లేకుండా గొప్పలు చెప్పుకోవడం వల్ల మన విలువ పెరగదు. ఇది చాలామంది చేసే పని. నాకు చాలా టాలెంట్ ఉంది, నేను గొప్పవాడిని, నా అంత బాగా ఎవ్వరు చేయలేరు అని చెప్పుకోవడం వలన మన సామర్థ్యం పెరగదు. నిజమైన ప్రతిభకు పరిచయం అంటే అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు దానంతట అదే బయటపడుతుంది. మీ పని మీ సామర్థ్యాన్ని నిరూపించాలి, మీ ప్రవర్తన మీ సంస్కారాన్ని తెలియజేయాలి, మీ నిర్ణయాలు మీ నిజాయితీని చూపించాలి. కాబట్టి మీ గురించి మీరు చెప్పడం కంటే మీ పని గురించి నలుగురు మాట్లాడే స్థాయికి మనం ఎదగగలగాలి. ఇప్పుడు మనకంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తిని గౌరవించడం చాలా సులభం, ఎందుకంటే అక్కడ మనకు కొన్ని కారణాలు ఉంటాయి. కానీ మనకంటే చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తితో మనం ఎలా ఉన్నాం, ఒక చిన్న ఉద్యోగితో మనం ఎలా ఉన్నాం, ఒక వృద్ధుడితో ఎలా ఉన్నాం, ఒక పేద వ్యక్తితో ఎలా ఉన్నాం, వాళ్ళతో మన ప్రవర్తన ఎలా ఉంది, అక్కడే మన సంస్కారం కనిపిస్తుంది. స్థాయి వేరైనా, పదవి వేరైనా, ఆర్థిక పరిస్థితి వేరైనా ప్రాథమికంగా మనందరం మనుషులమే కదా. ఒక మనిషిని మనిషిగా గౌరవించడం మర్యాద మాత్రమే కాదు, అది మన బాధ్యత కూడా. పదవి మనిషికి కేవలం ఒక స్థాయిని మాత్రమే ఇస్తుంది, కానీ మానవత్వం మాత్రం మనిషికి గొప్ప గౌరవాన్ని, హుందాతనాన్ని ఇస్తుంది. మీ జీవితాన్ని మీరు ఎవరితోని పోల్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవరో మెచ్చుకోవాలని మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ విలువలు మీకు ముఖ్యమైనవైతే వాటిని కాపాడుకోండి, కానీ ఒక్కసారి మీ నడవడికను మాత్రం పరిశీలించుకోండి. నా మాటల వల్ల ఇంకొకరికి బాధ కలుగుతుందా, నా ప్రవర్తన వల్ల ఎవరికైనా అవమానం జరుగుతుందా, నన్ను చూసి నలుగురు మంచి విషయం నేర్చుకునేలా నేను జీవిస్తున్నానా? ఇది ఇతరుల కోసం మారడం కాదు, మనల్ని మనం మెరుగుపరుచుకోవడం. ఒకసారి అద్దం ముందు నిలబడి మీ ముఖాన్ని మీరు చూసుకోండి. ఆ తర్వాత కళ్ళు మూసుకొని మనసు అనే అద్దంలో మిమ్మల్ని మీరు గమనించండి. అప్పుడు మిమ్మల్ని మీరే అడగండి, నేను నిజంగా ఎలా జీవిస్తున్నాను? నాకు తెలిసిన నిజం ప్రకారం జీవిస్తున్నానా, లేక ఇతరులకు కనిపించే విధంగా మాత్రమే జీవిస్తున్నానా? ఈ ప్రశ్నల నుంచి మనం తప్పించుకోకుండా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మనిషి జీవితంలో అందరికంటే ఎక్కువ కాలం నీతో నీవు మాత్రమే ఉంటావు. కాబట్టి నిన్ను నువ్వునే ఆత్మవిమర్శతోటి
ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మన గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకొని మారిపోవచ్చు, కానీ మన అంతరాత్మ నుంచి మనం మాత్రం తప్పించుకోలేం. అద్దం ముఖాన్ని చూపిస్తుంది, కానీ మనసు అస్సలైనటువంటి మనిషిని చూపిస్తుంది. అందుకే మీరు గొప్పవారని మీకు మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ పని మీరు గొప్పవారని నిరూపించనివ్వండి. మీరు మంచివారని ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రవర్తన మంచివారని తెలియజేయనివ్వండి. మీకు టాలెంట్ ఉందని పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు మీ పనితనం మాట్లాడనివ్వండి. మంచి పని చేసినప్పుడు ప్రశంస కోసం ఎదురు చూడండి. మీ వల్ల ఎవరికైనా మంచి జరిగిందనే సంతృప్తి చాలనుకోండి. చివరగా ఈ రోజు నుంచి మనం ఒక చిన్న మార్పు చేసుకుందాం. నలుగురికి మెప్పు కోసం జీవించకుండా నలుగురు గౌరవించేలా జీవిద్దాం. గొప్పవాడినని చెప్పకుండా గొప్ప పనులు చేద్దాం. మనిషి స్థాయి చూసి కాకుండా మనిషిగా గౌరవిద్దాం. ఎందుకంటే మన జీవితానికి చివరిలో మనం తీసుకెళ్లేది మన పదవి కాదు, డబ్బు కాదు, మన గురించి మనం చెప్పుకునే గొప్ప మాటలు కాదు. మన వల్ల ఎవరి జీవితంలో ఎంత మంచి జరిగిందో అదే మనకు అసలైనటువంటి గుర్తింపు. అందుకే ప్రపంచం ముందు మీరు ఎవరో కాదు, మీ మనసు ముందు మీరు ఎవరో ముఖ్యం. కాబట్టి ఎవరు చూడనప్పుడు కూడా మిమ్మల్ని మీరే గర్వంగా చూసుకోగలిగేలా జీవించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి ఆలోచన మనతో ఆగిపోకూడదు, మరో మనిషికి కూడా చేరాలి. ఇలాంటి ఆలోచింపజేసే వీడియోల కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. వివి ఆర్ట్ అండ్ హార్ట్. మళ్ళీ మరో మంచి ఆలోచనతో కలుద్దాం. ధన్యవాదాలు.